వృధాగా వెళ్తున్న నీటిని ఒడిసిపట్టడం ఎలా, ఏపీ ప్రజల అవసరాలు తీర్చేలా వినియోగించడం ఎలా, ఇవే అంశాలపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అప్డేట్స్ అండ్ వరద వివరాలు తెలుసుకున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో సముద్రంలోకి భారీగా వరద ప్రవాహం పోతోంది. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు సముద్రం పాలవుతున్న నీటిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 80% పైగా రిజర్వాయర్లు నిండినట్లు సీఎంకు అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 310 టీఎంసీలు వినియోగించినట్లు తెలిపారు. హంద్రీనీవా ద్వారా రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లు తరలించామన్నారు. హంద్రీనీవా కాలువలతో కుప్పానికి సైతం కృష్ణా నీళ్లు అందజేసినట్లు తెలిపారు. ప్రాజెక్టులు నిండడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం. వరద తగ్గేలోగా రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరిలో ఎగువ రాష్ట్రాల నుంచొచ్చే వరద ప్రవాహాలతో సముద్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 2000 టీఎంసీల నీరు వృధాగా పోయిందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. 100 టీఎంసీలు సముద్రంలో చేరడంపై ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని పాజిబిలిటీ ఉన్నంత వరకు వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.